కొలీగ్స్ వెళ్ళాక అతడిని పట్టుకొని ఏడ్చేశా. అవును, నేను నిన్ను ప్రాణంలా ప్రేమించా, కానీ నీ నుంచి స్పందన లేకపోతే నేనేం చెయ్యను అన్నాడు. పొరపాటు నాదేనని ఒప్పుకున్నా. ఇప్పటికైనా పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని ప్రాధేయపడ్డా. నా చేతుల్లో ఏం లేదంటూ నన్ను దుఃఖసాగరంలో ముంచాడు. చేజేతులారా మంచి వ్యక్తిని కోల్పోయాననే బాధతో నిద్ర కరువైంది. తిండి తిప్పల్లేవు. అయినా శేఖర్ పట్టించుకోలేదు. ఒకప్పుడు క్షణం తీరిక దొరికినా నాతో సన్నిహితంగా ఉండాలనుకునేవాడు. ఒంట్లో నలతగా ఉందంటే తల్లడిల్లిపోయేవాడు. ఇప్పుడేమో కాబోయే శ్రీమతికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అస్తమానం ఒకటే ఫోన్లు. తట్టుకోలేకపోతున్నా. ఆఫీసుకెళ్తే నరకానికి వెళ్ళినట్టే ఉంది. ఉద్యోగం మానేస్తే ఇంట్లో కష్టం. బెట్టు చేయకుండా ఓ మెట్టు దిగి అతన్ని ఇష్టపడుతున్నానని చెబితే ఈ మానసిక క్షోభ తప్పేదే. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.